అదృష్టం, ఆ నేల మీద కాలు మోపటం నేను చేసుకున్న అదృష్టం. సోదర సోదరీమణులారా, సరిగ్గా 27 ఏళ్ల క్రితం తెలుగువాడి వాడికి వేడికి, తెలుగువాడి ఆత్మగౌరవానికి నిదర్శనంగా ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో తెలుగు దేశం పిలుస్తోంది రా అని ఆంధ్ర ధైర్యం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఆయన పిలుపునిస్తే వర్ణ విభేదాలు లేకుండా తెలుగువారు పుట్టుకు పుట్టిన ప్రతి ఒక్కరు మరొక చెయ్యి కలిపి ముందుకు సాగి పదం పట్టి కాంగ్రెస్ పార్టీని ఆనాడే మట్టి కనిపించింది సోదరులారా. తెలుగు బిడ్డల్లారా, నేడు చరిత్ర మళ్ళీ పునరావృతం కాబోతుంది. మనందరి చేతిలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ భూస్థాపిత అవ్వబోతుంది. లేకపోతే వాళ్ళు మనల్ని, మన జాతినే భూస్థాపన చేసేస్తారు సోదరులారా. వెనకడికి ఒక సామెత ఉంది, ఒక మేస్త్రి ఇల్లు కడితే ఇల్లు కాడు వెళ్ళి ఇల్లు కూలిపోయిందంట. మన అర్థం మన కొడుకు మన జిల్లాలో మన తుమ్మగుండ ప్రాజెక్ట్ గురించి ఏంటి చెప్పండి సోదరులారా. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ వేళని సస్య శ్రావణం చేద్దామని ఆ ప్రాజెక్టుని మొదలుపెట్టింది. ఈలోపు అధికార కట్టెదెక్కారు, ఏమీ చేయలేకపోయారు సోదరులారా. పీకి పాకాన పెట్టారు ఆ ప్రాజెక్టును. 2 ప్రాజెక్టులు చూసి కానీ మన పొలానికి మాత్రం నీళ్లు రావట్లేదు సోదర సోదరి మనన్నారా. 5 ఏళ్లలో ఈ ప్రాజెక్టులకి ఒక జిల్లాలో ఖర్చు పెడితే శాశ్వతంగా ఆ జిల్లాలో పేదరికం నిర్మూలన అయిపోతుంది సోదరులారా. అది కూడా వీళ్ళకి తెలియట్లేదు. అంటే సాగుతుందిలేండి, తనని కాశీ వరకు తేగమన్నాడంట వాడు. మన అయిపోయిన పరిస్థితి. డబ్బులు వీళ్ళని కాదు కదా, అందుకే ఎన్ని ఆటలైనా ఆడతారు, ఎన్ని నొక్కులైనా నొక్కుతారు సోదరులారా వీరు. సోదర సోదరిమణులారా, మన పోలవరం ప్రాజెక్ట్ ఏమిటి? మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఎవడైనా సరే ఒక ప్రాజెక్టుని మొదలుపెట్టేప్పుడు అసలు ఈ ప్రాజెక్టుని ఎందుకు కడుతున్నాం, ఎవరికి ఉపయోగపడేలా కడుతున్నాం, ఎక్కడ కడుతున్నాం అని ఆరా తీసి తర్వాత అప్లికేషన్ పంపించి పర్మిషన్ వచ్చిన తర్వాత కాంట్రాక్టర్కి ఇస్తారు. కానీ మన అవినీతి భగీరథులు ఉన్నారే, మన రాష్ట్ర అధ్యక్షులు అవినీతి కూడా ఉంటాడు. ముందు అప్లికేషన్లు చేసి ఫస్ట్ కాంట్రాక్టర్ పిలిచి కాంట్రాక్టర్ ఇచ్చేశారు. కమిషన్లు తీసుకోవాలి కదా, మరి అలా అయిపోయింది సోదరులారా మీరు బతుకులు ఇక్కడ. ఈరోజు సోదర సోదరీమణులారా, ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి తీరని లోటు జరుగుతుందన్నా కూడా వినిపించుకోరు. అంతకాలంగా ఒక నవ్వు మనం వెళ్ళి సార్ మీరు ప్రాజెక్టు కట్టడం వల్ల ఎంతో మంది పేద గిరిజన కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయన్నా సరే వినిపించుకోడు. వెంటకారంగా ఒక నవ్వు నవ్వుతాడంతే ఆయన. ఎలాగంటే చెవితోడి చెవిలో పూలు ఉండేదనుకోండి, ఏమీ వినిపించదు. మనం వెళ్ళి మన గోడు వినిపించినా కూడా ఆయన వినిపించట్లేదు సోదరులారా. అరే ఎంత చేస్తున్నారు, ఎంత అవినీతికి పాల్పడుతున్నారు మన రాష్ట్రంలో. పేదవాడు ఇల్లు కట్టుకుందామని ఒక్క గజం భూమి అడిగితే ముదిగొండలో పేదవాళ్ళని పుట్టని కాల్చేశాడు. పేదవాడి జీవితానికి విలువ లేదా? బ్లాక్ మార్కెట్ లో ఎరువులు అమ్ముతున్నారంటే రైతు ఎరువబట్టారని చెప్పి ఢిల్లీ కేసులు బుక్ చేసి రౌడీ సీడలుగా రైతు సోదరులను మరి జైలు పాలు చేశారు. మీరు ఎంత అన్యాయం చూడండి సోదరులారా. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మన ఆంధ్ర రాష్ట్రాన్ని, మన ప్రజల్ని పూర్తిగా వైఫల్యం అయిపోయింది సోదరులారా. మీకు చిన్న కథ చెబుతా.
ఒక్కసారి మన రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు ఉంటుంది. దానికి 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు డ్రైవర్ గా ఈ లోపకైనా వచ్చాడు. ఏమండి 9 సంవత్సరాలు ఆయనకు అవకాశం ఇచ్చారు కదా, ఒక్కసారి నాకు అవకాశం ఉంది, నేను కూడా బాగా డ్రైవ్ చేస్తానన్నాడు ఈయన. సరే బాగానే ఉంది కదా అని మీరు ఓకే అని పాత డ్రైవర్ని తీసేసి కొత్త డ్రైవర్ని బండెక్కించారు. ఎక్కిన తర్వాత మనకు అర్థమైంది ఆ డ్రైవర్ గురించి. రోజుకో పార్టీని చొప్పున బస్సులో పార్టీలన్నీ అమ్మేసుకున్నారు సోదరులారా. ఆ డ్రైవర్ బస్సుని చూస్తే బస్సులో టైర్లు లేవు, సీట్లు లేవు, స్టీరింగ్ లేదు, ఆఖరికి ఇంజన్ కూడా అమ్మేసుకుని బస్సు బాడీని బట్టి వదిలేశారు సోదరులారా. వారిని ఇతరుడు ఇలా చేశాడు. సరే పోలే, మన పాత డ్రైవర్ నేను కదా, నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ పిలిపించండి అని మీరు అనుకుంటుంటే వీళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు ఇంకోటి చూడండి. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏమంటున్నారు, డ్రైవర్ గారు ఏమంటున్నారు, ఏమండి ఆయనకు అవకాశం ఇచ్చారు, ఈయనకు అవకాశం ఇచ్చారు, అవకాశం నాకేంటి, నేను కూడా బాగా తోలేస్తానంటున్నాడు ఈయన. దానికి మీరందరూ ఏమంటున్నారు, ఏమయ్యా మరి మీకు అనుభవం లేదు కదా ఎలా తోలుతామని మీరు అడిగితే అదేంటంటే స్టీరింగే కదా, ఏ బండికైనా స్టీరింగ్ అవడే కదా, మీరు వెనకాల కూర్చొని చెప్పండి నేను తిప్పేస్తానంటున్నాడు. సోదరుమనులారా, ఈ రోజు ఇలా అయిపోయింది రాజకీయాలు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత మళ్ళీ తెలుగు వారి భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ముందుకు రాబోతుంది. ఎన్నో కొత్త పథకాలతో ప్రజల్ని ఆకట్టుకోవడానికి, ప్రజల్ని ఆదుకోవడానికి అందులో నాకు బాగా నచ్చిన పథకం నిరుపేదకి 2000 రూపాయలు